ఎన్టీఆర్ జిల్లా బోధవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అండగా ఉండాలని, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుండి పరిహారం అందేలా చూడటంతో పాటు ప్రభుత్వం నుండి కూడా సాయం అందిస్తామని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో బోధవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అండగా ఉండాలని, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుండి పరిహారం అందేలా చూడడంతో పాటు ప్రభుత్వం నుండి కూడా సాయం అందిస్తామని సీఎం తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, బోధవాడ సిమెంట్ కర్మాగారంలో ఏదైతే బాయిలర్ పేలి ఘటన జరిగిందో దానికి సంబంధించి అటు సీఎం చంద్రబాబు ఆరా తీయడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏదైతే ఉందో జగ్గేపేట మండలంలోని బోధవాడ గ్రామంలో ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ, ఆల్ఫా సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో దాంట్లో బాయిలర్ పేలి కూడా దాదాపు 15 మందికి గాయాలైనాయి. అందులో తీవ్ర గాయాలైన వారిని ఇటు మెరుగైన చికిత్స కోసం విజయవాడ కూడా తరలించిన పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా 13 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 2 హాస్పిటల్లో కూడా చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ ఘటన పైన ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి ఆరా తీశారు. అంతేకాకుండా విడిగా సీఎంఓ అధికారులను అడిగి విషయాలు అసలు ఘటన ఎలా జరిగింది, ఘటనకు గల కారణాలు ఏంటి అనే విషయాలపై కూడా ఆరా తీశారు. దాంతో పాటు ఏదైతే ఉందో వైద్యం ఎలా జరుగుతుందనే విషయాలపై కూడా ఆరా తీసి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే ఘటన గల కారణాలు ఏవైతే ఉన్నాయో దాని నివేదిక రూపంలో కూడా అందజేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యజమానుల వద్ద నుంచి కూడా వారికి నష్టపరిహారం ఇప్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు అక్కడున్న బాధ్యులు, అసలు ఆ రియాక్టర్ అక్కడున్న బాయిలర్ పేలడానికి గల కారణాలు, దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలనే విషయాన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ బాయిలర్ కి సంబంధించి ఇటు కార్మికులు దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా అది మరమ్మతులు చేయించాలి, అది రిపేర్ లో ఉందంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చే ఉన్నారు. కానీ ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి దాన్ని అలాగే నడవనిందంటూ కూడా కొంచెం నిర్లక్ష్యంగానే కూడా సమాధానం చెప్పిన పరిస్థితి యాజమాన్యం ఉంది. కాబట్టి కంపల్సరీగా అక్కడ దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పాటు ఎవరికైతే అక్కడ యజమాని నుంచి ఎవరైతే 15 మందికి గాయాలయ్యో వారికి ఆర్థిక సహాయం ఈ కంపెనీ నుంచి ఇప్పించడంతో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం ఇస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడం అయితే జరిగింది. రైట్ మల్లికార్జున్, అయితే ఈ ఘటనకి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారో, వాళ్ళు ఏమంటున్నారు? బాధితులకు సంబంధించి మొదటి నుంచి కూడా కార్మికులు ఒకటే చెప్తా ఉన్నారు, మేము దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా ఈ మరమ్మతులు చేయించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అక్కడ దాదాపుగా 1300 సెల్సియస్ డిగ్రీస్ హీట్ ఉంటుంది. ఆ హీట్ కి సంబంధించి అది అక్కడున్న మరమ్మతులు చేయని కారణంగా ప్రాబ్లమ్స్ వస్తాయని, చాలా సమస్యలు వస్తాయని కూడా మొదటి నుంచి మేము చెబుతానే ఉన్నాము. కానీ అక్కడున్న ఎవరైతే యజమానులు కానీ అక్కడున్న సిబ్బంది కానీ యాజమాన్యానికి సంబంధించిన ఆ సిబ్బంది కానీ వీళ్ళెవరు కూడా పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగానే సమాధానం చెబుతూ వచ్చారంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అదే కాకుండా ఈ ఏదైతే ఘటన బాయిలర్ పేలిందో ఆ ఘటనకి ఆగ్రహించిన తోటి కార్మికులు కూడా అక్కడ ఉన్న ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా నెలకొంది. వారితో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ఫార్మర్ ఏదైతే ఉన్నారో కార్మికులు కూడా ఈ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ ధ్వంసం చేసడంతో పాటు యాజమాన్యం పట్టించుకొని ఉంటే అసలు ఇలాంటి ఘటన జరిగేది కాదంటూ కూడా వాళ్ళు అక్కడున్న కారణాలు అయితే కొన్ని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడున్న స్వయంగా ప్రతినిధులు అయితే ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళే స్వయంగా అక్కడున్న కార్మికులు కానీ స్థానికులు కానీ అందరూ ఇక్కడ ఈ 15 మంది ఎవరైతే ఎవరైతే 15 మంది బాధితులు ఉన్నారో వారిని స్వయంగా హాస్పిటల్ కూడా అక్కడ ఉన్న కార్మికులు స్థానికులే తీసుకెళ్లిన పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.